రంగన్న నమస్తేనా. నేను ఏంటికి పిలిచినామంటేనా, ఇన్ని రోజులకి ఒక మంచి ఐడియా వచ్చిందినా. ఏమన్నా అట్టు ఇంటూ షాక్ అవుతావు. పెద్ద శాఖే పెద్ద షాకే రే. ఏదో పెద్దగానే పెద్దగానే పెట్టేసింటాడు. నన్ను ఎప్పటికి నమ్మరా మీరా? నీ ఆలోచన ఎంత కింద ఉండదు నా? కింద ఉండదులే, ఒకేసారి పైన ఉంటుంది, అందుకని చెప్పేసి సర్ప్రైజ్ అవుతుంటాం. సరే ఇప్పుడు కూడా సర్ప్రైజ్, నువ్వు లేకుంటే ఉంటావో పోతావా? ఏదో గట్టిగానే ప్లాన్ చేసాడు. నిన్న స్టేషన్కి పోయింటున్నా, వాళ్ళు సరిగానే పని చేయలేదునా. ఇప్పుడు పని చేయనప్పుడు ఏం చేయాలా? మనం మాట పని 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 ఇవ్వకూడదు వాళ్ళకి. సరే, దానికంటూ మనం సపరేట్ గా ఒకటి పెడదాం అనుకుంటాను. ఏం రాదా? బాగినంద ప్రైవేట్, అదే చెప్పు. ప్రైవేట్ పోలీస్ స్టేషన్. ఏంది రేడు పని చేస్తాను. తెల్లారితే గుడికి తెలియదు బా, మీరు దేనికి సపోర్ట్ చేయరు. గరసందం కొడదామంటే దానికి సపోర్ట్ చేయరు, టెంకాయలు పెరగదామంటే దానికి సపోర్ట్ చేయరు, బంగారం లాడదామంటే దానికి సపోర్ట్ చేయరు. అది ముందు అయితే పర్లేదు, మనం చేసుకోవచ్చు. ఏ రోజులు దీంతో చేద్దామంటావు ఎట్లా నువ్వు? మొన్నేం రా అంటే గంజాయి పెరుకొద్దామంటే దానికి రారు. సింపుల్ కూర చెప్తానవే నువ్వు. అంత కాదు బా. ఇప్పుడేం రా అంటే మనం ఇవన్నీ చేయాలి కాబట్టి ప్రైవేట్ పోలీస్ స్టేషన్ కూడా మందే ఉంటే ఎట్లా ఉంటుంది? కాదు, నువ్వేమో చేస్తావు కాదు, ఇది ఒకటే కాదు. ఇంకోటి ఏం రా అంటే ఇంకో పెద్ద ప్లానింగ్ ఉంది. తీర్పు కూడా మనమే ఇచ్చేది. దాంతో ఎట్లా చేసినా మనం ప్రైవేట్ కోర్టు కూడా పెట్టబోతా ఉంటాం. ఇది అయ్యే పనిలా కనిపించట్లేదు స్వామి. ఏదో దినానికి 500 దాని కూడా లేకుండా చేద్దామని ప్లాన్ చేస్తాడు ఈయన. చెప్పు నాను. సరే, నా ప్లానింగ్ కానీ ఏమన్నా ఉంటే చెప్పు నాను. దానికి మన ముందుకు రాకూడదు బా, ముందుగానే చెప్తానన్నా. ఏమన్నా ఉంటే మన కేసులు గీసులు ఏమన్నా రావాలి కానీ మనం సాల్వ్ చేసినా గవర్నమెంట్ పని మనకి ఏం రాకూడదు బా. సరే, రిస్క్ ఉండకూడదు బా. రిస్క్ ఉండకూడదు. అట్లయితే చేస్తారు. చేస్తాం ఏదైనా సరే. సరే, ఇప్పుడేం రా అంటే నువ్వు ఎస్ఐ, నువ్వు సిఐ, నేను కానిస్టేబుల్ గా ఉందాం అనుకున్నా. మీరు నన్ను సిఐగా ప్రమోట్ చేసి దాని తర్వాత రిస్క్ లేదు అని చెప్పేసి అంటే మళ్ళా రిస్క్ పనే చెప్తాడు. మీరు సపోర్ట్ చేస్తారు లేదా? సపోర్ట్ చేస్తాం చేయాలనేసి ఉంది నా. సపోర్ట్ చేస్తాం. పోలీస్ కావాలని ఉందా లేదా? పోలీస్ కావాలని నీలో ఉన్న ఇన్ని రోజుల నుంచి పడిన కసి ఏది నాకు కనిపించిందిలా. అదేనా ఇట్లా పోలీస్ స్టేషన్ మనమే ప్రైవేట్ గా పెట్టుకుంటే వాళ్ళు వేస్తారు. సరే, కానీ ప్రైవేట్ పవర్ ఎక్కువ ఉందా, గవర్నమెంట్ పవర్ ఎక్కువ ఉందా? నిన్న చూస్తే బెంగళూరులో పోయి గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ ఎంత ఉంది, ప్రైవేట్ అపార్ట్మెంట్లు ఎంత ఉన్నది. నూరు పవర్ ఎక్కువరా. అది అపార్ట్మెంట్, ఇది పోలీస్ స్టేషన్. ఏదైనా ప్రైవేటే. తెల్లారితో వేసినట్లున్నా అన్న. రాత్రి ఏమన్నా వేసినది ఇంకా దిగలాదా? ఇప్పుడేం ఏమంటారు మీరు చెప్పండి. నేను సార్ అని కొట్టాలని నాకు, నీకు ఇట్లా కొట్టాలని ఉంది. నాకు కూడా కొట్టించుకోవాలనే ఉందినా, కానీ నువ్వు ఈ విధంగా కొట్టించేట్టుగా లేవు. వేరే సరే బా, ఇప్పుడు ఫైనల్ గా నేను చెప్పేది ఏమరా అంటే మీకు తెలుసా? నీ బాధ అట్లా చెప్పమంటే నేను చెప్తా, నువ్వు చెప్పు. నీకు తెలుసా? నాకు తెలియదు. తెలియదు, నాకేం పని? ఏంది నవి పొద్దున్నే ఇట్లే ఉండు. వాడు అలీగడ్ చెప్పినట్టు ఇసుక అమ్ముకోవాలి బతకాలి నువ్వు. మళ్ళీ అదన్నా బెస్ట్ నా నిజంగా ఏం చెప్పే పని కంటే. ఇసుకైనా అమ్ముకోవచ్చురా రే. నువ్వు చెప్పినది ఏందిరా? నువ్వు ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అంటే ఎలా రాది? ప్రైవేట్ పోలీస్ స్టేషన్, అదే విధంగా ప్రైవేట్ కోర్టు అంతా మనోళ్ళే. మనోడు ఎస్బీఐ పెట్టలేదా? తెలుసా తెలీదా? సెంట్రల్ గవర్నమెంట్ ఎస్బీఐ అంటే వాళ్ళు అది కాదైనా ప్రైవేట్ ఎస్బీఐ పెట్టి వాళ్ళ కస్టమర్ దగ్గర మంచిగా ఉంటే ఏదో కొంచెం తేడా కొట్టేసిందంట వాళ్ళకి. అప్పుడు కేసు పెట్టేసినారు. మనం రెండు మన మాటలు చేయకూడదు, మనకి చాలా పగట్టు ఉందిగా. వాళ్ళని ఎట్లా ఒక్కలా కూడా ఇట్లా చూడాలా. ఇదంతా అయ్యే పనిలా కనిపించట్లేదు నాకు.
సర్లే నా నీకు సపోర్ట్ చేస్తానా నువ్వు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు పెడతాను చెప్పు ఇప్పుడే పెట్టాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఆ. దీనికి డబ్బులు కావాలా ఆ. మనం ఏమో ఎన్ని అర్థం కాలే. ఇంకోసారి. మనం చెప్తున్నా. గట్టిగా ఆ, చెప్పునా ఓకే, ఓకే. నాకు అర్థమైంది నువ్వు. నాకు అర్థమైంది. ఏందిరా రే 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 ఏంది చెప్పరా ఏం లేదు నీతో పని ఉంది. రే ఏం చేయాలి బాగా పుష్టిగా తిను ఏం రే తిను ఏమ్రా? తిన్నా పుష్టిగా తిను తింటాను, బాగుంటుంది తినేదాని గురించి కాదు ఏమో చేయాలనుకుంటున్నారు నా కల్లా నేను కూడా చిల్లి చేయాలనిపిస్తాను నాకు ఇప్పుడు. వద్దురా రే రే చెప్పరా రే చెప్పరా అన్నా ఇవంతా ఓ పెద్దగా ప్లాన్ చేసినారు ఎంత నా వల్ల కాదు